గాల్ బ్లాడర్ సర్జరీ ఎప్పుడు చేపించుకోవాలి? ఇండికేషన్ మన దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తారు. 10 మంది పేషెంట్స్ వచ్చారు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. ఆ 10 మందిలో 3-4కి ఖచ్చితంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షాహిద్ ఓజీ ఆప్థల్మాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ. నేను మైసెల్ఫ్ డాక్టర్ ఎన్ మొహమ్మద్ షాహిద్. ఐఎమ్ ఎ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, బేరియాట్రిక్, GI ఆంకాలజిస్ట్ అండ్ ఎ రోబోటిక్ సర్జన్. గాల్ బ్లాడర్ సర్జరీ ఎప్పుడు చేపించుకోవాలి? ఇండికేషన్ ఏంటి? మన దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తారు. 10 మంది పేషెంట్స్ వచ్చారు, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తీసుకొని వస్తారు. ఆ 10 మందిలో 3-4కి ఖచ్చితంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, బట్ దే ఆర్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఇండికేషన్ ఎప్పుడు అంటే, సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి అంటే, పేషెంట్ మీకు ఇండైజెషన్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, పెయిన్ వస్తుంది, జాండీస్ అయ్యింది, ప్యాంక్రటైటిస్ అయ్యింది, రికరెంట్గా వస్తుంది సిమ్టమ్స్, అప్పుడే సర్జరీ చేయించుకోవాలి. నార్మల్ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి సర్జరీ ఇస్ నాట్ అన్ ఇండికేటెడ్. మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది.